హలో అండి. మనకు సమ్మర్ వచ్చేసింది కదా! ఇప్పుడు కూల్‌గా ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంటుంది కదా! ఇప్పుడు ఎక్కువగా మనకు వాటర్ మిలన్ అవైలబుల్‌గా ఉంటుంది కదా! ఈ వాటర్ మిలన్ ఎప్పుడు ఫ్రూట్‌లా తినకుండా అప్పుడప్పుడు ఇలా ఐస్ క్రీమ్‌లా కూడా చేసుకోవచ్చు. ఇలా ఐస్ క్రీమ్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా? వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఇక్కడ నేను ఒక వాటర్ మిలన్ తీసుకొని దాన్ని ఫ్రెష్‌గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్‌లా కట్ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలా పైన పీలంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేయాలి. సీడ్స్ అన్నీ తీసేసి ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దానిలో 2 స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని, చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల దానికి మరింత టేస్ట్ వస్తుంది. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా ఒక 3, 4 వరకు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్‌గా మనకు జ్యూస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది కదా! ఇప్పుడు దీన్నంతా కూడా ఒక స్ట్రైనర్ ద్వారా ఇలా వడకట్టుకోవాలి. అంతా కూడా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఐస్ క్రీమ్ చేయడానికి ఒక ఐస్ క్రీమ్ మోల్డ్‌ని తీసుకున్నాను. ఇది మనకి డీమార్ట్‌లో కానీ, రిలయన్స్ అట్లాంటి షాప్స్‌లో కూడా మనకు అవైలబుల్‌గా ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్ తీసుకొని దానిలో అంతా కూడా ఈ జ్యూస్‌ని అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్ అవైలబుల్‌గా లేని వాళ్ళు మనం వేరేలా కూడా చేసుకోవచ్చు. మనం ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా! దాంట్లో కూడా మనం ఇలా ఈ జ్యూస్‌ని వేసుకొని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్లాస్‌లో కూడా మనము తీసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అన్ని గ్లాసెస్‌లో కూడా మనం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన ఒక అల్యూమినియం ఫాయిల్ ఇలా పెట్టుకోవాలి. డైరెక్ట్‌గా మనం స్టిక్స్ కూడా పెట్టొచ్చు. కానీ వాటర్‌లో అవి కదులుతుంటాయి కాబట్టి ఇలా మన పైన అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి గ్లాస్ పైన కూడా అల్యూమినియం ఫాయిల్ దానికి తగ్గట్టుగా ఇలా టైట్‌గా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఐస్ క్రీమ్ స్టిక్స్‌ని పెట్టుకోవాలి. దాని మధ్యలో ఇలా చిన్న చిన్న ఘాట్లు నైఫ్‌తో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దాని మధ్యలో మనం స్టిక్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ వాటర్ మిలన్‌తో ఇలా ఐస్ క్రీమ్ చేయడం చాలా సింపుల్ అండి. పిల్లలకి ఎప్పుడైనా కావాలంటే ఇలా మధ్య మధ్యలో చేసి ఇవ్వచ్చు. చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని స్టిక్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు వీటిని ఈ గ్లాస్‌ని కూడా మనకి ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. ఇలాగ 5, 6 అవర్స్ మనం ఇందులో పెట్టేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది. లేదు అంటే నైట్ ప్రిపేర్ చేసి మనం మార్నింగ్ కావాలనుకుంటే నైట్ ప్రిపేర్ చేసి ఇందులో పెట్టేసుకొని మార్నింగ్ తీసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు పెట్టిన అల్యూమినియం ఫాయిల్ అంతా కూడా తీసేసేయాలి. మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్‌గా తీయకుండా ఒక్క 1 మినిట్ మనం ఇలా వాటర్‌లో పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌లో కానీ ఏదైనా పెద్ద బౌల్‌లో కూడా వాటర్ తీసుకొని ఒక 1, 2 మినిట్స్ అంతే అలా పెట్టేసి బయటికి తీస్తే మనకు ఐస్ క్రీమ్ అనేది స్టిక్స్‌తో పాటు ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా కలర్‌ఫుల్‌గా వచ్చేసిందో? అన్నీ కూడా చాలా సింపుల్‌గా వచ్చేస్తున్నాయి. మన గ్లాస్‌లో కూడా చాలా ఈజీగా వచ్చేసింది. చూసారుగా కలర్‌ఫుల్‌గా చూడగానే తినాలనిపించే విధంగా ఈ ఐస్ క్రీమ్ వచ్చేసింది కదా! మీరు కూడా అప్పుడప్పుడు ఈ సమ్మర్‌లో ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.